నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి చాలా ఒక 2-3 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే మన యూరోపియన్ రైటర్స్ చెప్పినట్టు చాలాసార్లు రిపీటెడ్గా చెప్పాను, కానీ అంటే ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది. వాళ్ళ మేధా సంపత్తి అంటే ఏంటి, తెలియదు, తెలియబడదు, కానీ గ్రహించవచ్చు. అంటే ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఏంటి, మన ఇంద్రియాలతో కనుక్కోలేము, మనసుతో చూడలేము. మనసు కూడా ఒక ఇంద్రియమే, మనసుతో చూడలేము, కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, స్పర్శతో గ్రహించలేము, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, వాసనతో గ్రహించలేము, కానీ ఉండడం అనేది ఉన్నది. అంటే ఏంటి, ఈజ్ అన్నాడు, ఎగ్జిస్టెన్స్ ఈజ్ అన్నాడు. అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అలా. ఇంకోటి ఏమంటాడు, సత్ ఈజ్, ఆ తర్వాత చిత్ ఈజ్, ఆ తర్వాత ఆనందం ఈజ్ అన్నాడు. అంటే ఆనందం యొక్క, ఆ తర్వాత జ్ఞానం యొక్క, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, పదార్థం యొక్క అని అనలేదబ్బా. అంటే అర్థం ఏంటి, ఉండడం అనేది సర్వత్రా ఉన్నది, 100% మనలో కూడా ఉన్నది. మనమేంటి, ఈ చెట్టులో కూడా ఉన్నది. పాపం 3 రోజులు అయింది ఇది నీళ్లు పోసి, పాపం చూడంగానే జాలేస్తుంది, ప్రేమ వస్తుంది, కానీ పోయడానికి బద్ధకం వేస్తుంది. రేపన్నా సాయంత్రం అన్నా వచ్చి పోయాలి. అంటే అర్థం ఏంటి, సర్వత్రా ఉన్నది ప్రాణమే. ఆ ప్రాణాన్నే భగవతత్వ చైతన్యం, జీవ చైతన్యం అన్నారు. కానీ ఈ ప్రాణం ఉన్నదని ఎవరికి తెలుస్తుంది? పాపం ఈ చెట్టుకు నేను నీళ్లు కూడా పోయలేదు కదా అనేటువంటి భావం ఎక్కడొస్తుంది, నా ఆలోచనకే. కానీ అంటున్నాను, కానీ పోసేది ఎవరు? మళ్ళీ ప్రాణం పోస్తుంది. ప్రాణం ఎలా పోస్తుంది? ప్రాణశక్తి ఉంటే కానీ నేను మగ్గును పట్టుకోగలిగిన శక్తి ఉన్నప్పుడు మాత్రమే వచ్చి ఇందులో నీళ్లు పోయగలుగుతా. సపోజ్ నాకు శక్తి లేదు, అయ్యో నీళ్లు పోయలేదని వేరే వాళ్ళకి చెప్తాను, కానీ నేను పోయలేను. ఇప్పుడు మన ఋషులు చెప్పిందంతా అదేనబ్బా. లోపల ఉన్నటువంటి జ్ఞానమే నువ్వు లిమిటెడ్ కోరికల్లో కనుక పెట్టుకోకపోతే అది వండర్ఫుల్. మరి ఎలా అది? దాన్నే ఎక్స్పాన్షన్ అన్నాడు. ఎక్స్పాన్షన్ అంటే ఏమి లేదు అసలు. నిజంగా వద్దులే, ఈరోజు వేరే పని ఉంది, బయటకు వెళ్తున్నాను, అయినా చెప్పకుండా ఉండాలనిపించట్ల. ఇప్పుడు కొత్తగా అర్థమైందంటే ఎక్స్పాన్షన్ తెగ మాట్లాడేస్తున్నాం కదా. ఎక్స్పాన్షన్ అంటే ఏం లేదు, భగవతత్వం అనేది ఆనందంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక థాట్ తోటి సృష్టి క్రియేట్ అయింది. మన ఎక్స్పాన్షన్ కూడా ఏంటి, మనం 24/7 ఆనందంగా ఉన్నామనుకోండి, వండర్ఫుల్ క్రియేటివిటీ మన దగ్గర నుంచి వచ్చేస్తుంది. అందుకనే నువ్వు చేసేది ప్యాషన్తో చెయ్యమ్మా, హ్యాపీగా చెయ్యమ్మా, ఎక్కడుంటే అక్కడ దాంతో ఆనందంగా ఉండమ్మా అని మన ఋషులు కాదు, మన పెద్దవాళ్ళు కూడా మనకు చాలాసార్లు చెప్పారు. కానీ మనకు బుర్రకెక్కితే కదా. అంటే అర్థమైంది, ఎక్కడైతే హ్యాపీనెస్ ఉంటుందో అక్కడ క్రియేటివిటీ ఉంటుంది, ఇక దుఃఖం ఉండదుగా, రెండో ఆలోచన మనకి రాదు కదా. అనవసరపు ఆలోచనలు, అనవసరపు కోరికలు తగ్గాలి అంటే ఉన్నది మన చేతిలో ఏది ఉంటే దాంట్లో మనం 100% ఆనందంగా ఉన్నాం అనుకోండి, దట్ ఈజ్ వండర్ఫుల్. ఇప్పుడు కూర్చున్నాము, చెప్తున్నాము, ఏదో అర్థమైంది, చెప్తే బాగుండి అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరు చూస్తున్న వాళ్ళు కూడా పెద్దగా ఉన్నారో లేరు నాకు తెలియదు, నాకు అసలు అంటే వివరాలు అంతగా తెలియదు. కాకపోతే భవిష్యత్తు ఇప్పుడు పిల్లలే, అమ్మ లేదు కదా చూద్దాంలే అని కనుక అనిపిస్తే ఈజీగా అర్థం చేసుకునేటువంటి వ్యవహారంగా ప్రతి పుస్తకం ఉంటుంది. అంతకంటే లేదు, ఏ పుస్తకంలో చెప్పినా, మన వేదాలు, ఉపనిషత్తులు అంతా చెప్పినా మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం గురించి, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి. ఈ జ్ఞానం, ప్రాణం కనుక కోరిక లేకపోతే ఎంత వండర్ఫుల్గా ఎక్స్పాండ్ అయ్యి ఎంత ఆనందంగా ఉంటామో చెప్పటం జరిగిందబ్బా. నిజంగా మహానుభావులు మరి ఆ బుద్ధి వికాసానికి రావాలంటే సడన్గా అందరికీ రాదు. కాబట్టి నువ్వు నిష్కామంగా పనిచేయడం మొదలుపెట్టు. ఎవరా నిష్కామం? భర్తను పెళ్లి చేసుకుంటాము, పిల్లలు ఉంటాము, ఎంతైనా త్యాగం చేస్తాం పిల్లలకి, ఎంత తిట్టినా ఊరుకుంటాం. మరి ఎందుకు అంటే నిష్కామం అంటే ఏంటి అంటే, నిష్కామం అనే భావాన్ని కాస్త తీసి పక్కన పెట్టినా ఇది నా ఎక్స్టెన్షన్, అంతా వీళ్ళకే ఇచ్చేయాలి. చాలామంది చెప్తుంటారు, పిల్లలకి అప్పుడే రాసి ఇవ్వకండి, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని. ఏ తల్లిదండ్రులు అలా ఆలోచిస్తే సృష్టిలా ఎక్స్పాండ్ అయ్యే క్వశ్చన్ లేదు. జస్ట్ ఇవన్నీ భావాలు మాత్రమే. కాకపోతే ఏంటంటే ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఆ ప్రయారిటీస్లో మన ప్రయారిటీ అంతా మనం ఎందుకు వచ్చామని ఆలోచించాలి, కానీ ఎవరో మనకి ఏదో చెయ్యాలి అనేటువంటి విధంగా మన ఋషులు ఎక్కడ చెప్పాలి. అందుకనే నేనే జీవుడు అన్న చోట కొన్ని ధర్మాలు పెట్టారు. ఆ ధర్మం వల్ల పెద్దవాళ్ళకి కాదు కష్టం, ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించకపోతే వాళ్ళకే పాపం బాధ అనిపిస్తుంది. ఆ బాధలోనే గిల్ట్కి వెళ్ళి ఏం చేయాలో తెలియక ఎక్కడో ఏదో ఆనందం వస్తుందని పరిగెడతారు. లేదు, ఇదంతా కూడా నాకు ఇచ్చిన పనిలో నేను కర్తవ్యం చేస్తున్నాను అంటే అది అల్టిమేట్గా నిష్కామ కర్మ అయిపోయిన తర్వాత వావ్ నేను సక్సీడ్ అనుకుంటారు. ఎప్పుడైతే ఆ సక్సీడ్ అనుకుంటారో ఏంటి అని ఈ చేసే పనిని భక్తితో చేయడం మొదలు పెడతారు. భక్తి అంటే ఏంటి? ప్రేమ. ప్రేమ ఎక్కడుంది? మళ్ళీ మన మనసులోనే ఉంది.
ఏదైనా నా కోరిక కోసం చేశాను, లిమిటెడ్, దానివల్ల నాకేం రాదు. అలా కాకుండా సమిష్టిని దృష్టిలో పెట్టుకొని చేశాను, నేను ఆనందంగా ఉంటా. అది అయిపోయిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టేదల్లా నా సెన్స్ ఆర్గన్స్. ఈ సెన్స్ ఆర్గన్స్ 5 పంచభూత తత్వాలు. ఏంటది? నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశ. నేలతత్వం ముక్కు, నీళ్లతత్వం నోరు, అగ్నితత్వం తర్వాత కళ్ళు, తర్వాత వాయుతత్వం హృదయం, ఆకాశతత్వం ఖాళీ. అందుకనే మన ఋషులు ఏం చెప్పారు? ఖాళీలో నుంచి గాలి, గాలిలో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి నీళ్లు, నీళ్లలో నుంచి భూమి వచ్చిందన్నారు. ఈ 5కి మళ్ళీ 5 ఇంద్రియాలు పెట్టారు. మళ్ళీ వీటిని 5 ఇంద్రియాలను ఎలా ఎక్స్పాండ్ చేసుకోమన్నాడు? మళ్ళీ ఈ ఇంద్రియాలను నడిపించేది ఎవరు? మనసు. మనసుకు గనక మనసు జస్ట్ సంకల్పం వికల్పం చేస్తుంది. మనసుకు కూడా ఏం దుఃఖం దిగులు ఏం లేదు, దానికి ఏం తెలియచావదు. బుద్ధి వచ్చేస్తుంది. బుద్ధి వచ్చి దానికి కనుక వివేక వైరాగ్యం ఉంటే కరెక్ట్ కాదు, పిచ్చి ఆలోచనలు చేయవాకు. ఒకవేళ చేసావు, దానివల్ల నీకు వచ్చే కొంపలు అంటుకునేది ఏం లేదు. ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి, దానివల్ల కాదు. ఏదైనా పోయిన వేలు పెట్టామంటే ఇబ్బంది అవుతుంది. ఈ వేలు పెట్టబోయే బదులు భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది వస్తుందా? లేదా ఎవరికైనా నువ్వు ఉపయోగపడి చేస్తున్నావా, లేదంటే నీ కోరిక కోతను చేస్తున్నావా అనేటువంటి వివేకంతో కలిగి ఉండు. వివేకం కలిగి ఉండాలంటే వైరాగ్యం రావాలి. వైరాగ్యం రావాలంటే ఈ కోరిక నాకు అవసరం లేదు. ఆకలి, దప్పిక, భయం, మైథునం అనేది 4 సహజ లక్షణాలు. ఆకలి విపరీతంగా వేసింది, కంటి ముందు ఏదున్నా తినేస్తాం. నిద్ర వస్తుంది, నేల మీద పడినా నిద్రపోతాం. అలాగే మనకి ఇష్టం అయింది, భగవతత్వ పని జరగాల్సి వచ్చింది, ధర్మంగా ఉన్నాం, అది కూడా జరిగిపోతుంది. సృష్టికి సంబంధించింది కూడా. ఇన్సెక్యూరిటీ, ఎందుకంటే నేనే జీవుడు అనుకున్నప్పుడు ఇన్సెక్యూరిటీ. ఇక్కడ జీవత్వం లేదు, నాతో భగవతత్వం ఉన్నది, అది ఉండబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను అనేది ధైర్యం. ఆ స్థితికి వెళ్ళడం కోసమే ఋషులు చెప్పారు తప్ప ఎక్కడో దేవుడున్నాడు, అది ఉన్నది, అది ఇస్తే నీకు వస్తుంది, ఇది ఇస్తే నీకు వస్తుంది అని ఆ మహానుభావులు వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ చెప్పలే. కాకపోతే ఏంటంటే మళ్ళీ బద్దకిచ్చి కూర్చుంటామని కర్మకాండ పెట్టారమ్మ. కార్తీక మాసం పగలు తక్కువ, సూర్యుడు తిరుగుతున్నాడు కదా, అంటే తొందరగా తిరిగాడు కాబట్టి భూమిలో ఎండ వెళ్ళిపోతుంది కాబట్టి పగలు తక్కువ. ఇప్పుడు 3 పూట్ల తిని ఉన్నాం అనుకో, ఆరోగ్యం పాడైపోతుంది. అందుకని కాస్త ఉపవాసం చెయ్యి. రాత్రిపూట ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పగలల్లో ఉపవాసం చేసి రాత్రి చేస్తే కంఫర్ట్ ఉంటుంది, అది మన ఆరోగ్యానికి మంచి ఉంటుంది. ఏకాదశి ఉపవాసన కొన్ని వేల సంవత్సరాల నాడే ఆ ఋషులు చెప్పారు. వాళ్ళ దగ్గర ఏం పరికరాలు లేవు. ఎలా చెప్పగలిగారు అంటే వాళ్ళు సబ్జెక్టు మీద ఫోకస్ పెట్టారు కానీ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాల. సబ్జెక్ట్ అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మీద వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు గ్రహించి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు ఆనందంగా ఉండి మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఏంటి? ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే మనం 100% ఆనందంగా ఉంటే మన ద్వారా జరిగే ప్రతి పని భగవతత్వ భావంలో జరుగుతుంది. అదే బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే ఎక్కడో స్వర్గం ఉంది, తర్వాత నరకం ఉంది అని ఎక్కడ ఉపనిషత్తుల్లో కానీ వాళ్ళేం చెప్పలే. కాకపోతే మనని కొంచెం భయపెట్టడానికి ధర్మం తప్పుతామేమోనని, ఇదిగోనమ్మా ఇది చేయకపోతే నీకు పుణ్యం వస్తుంది, చేస్తే పుణ్యం వస్తుంది, లేదు పాపం వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ త్రిపుర రహస్యం కూడా ఇట్ ఈస్ వండర్ఫుల్ టెక్స్ట్. ఎవరైతే దైవత్వమో ఏంటి, ప్రపంచం ఏంటి, జీవుడు ఏంటి అని ఎవరికైతే విచారణ కలుగుతుందో ఈ పుస్తకం కనుక అర్థం చేసుకునే దానికంటే కూడా మన ఋషులు ఏం చెప్పారు? శ్రవణం, మననం, నిధిధ్యాస, తర్వాత సాక్షాత్కారం అన్నారు. ఎందుకు శ్రవణం? వాళ్ళకి అనుభవం వచ్చేసింది కదా. ఇప్పుడు సంస్కృతంలో ఎప్పుడో చెప్పింది 1922లో పబ్లిష్ అయింది ఈ పుస్తకం ఇంగ్లీష్లో. అంతకుముందు 1831లో అరవంలో రాశారు. కాకపోతే ఇది చెప్పడానికి ఇప్పుడు భగవద్దత్వం వల్ల అర్థం అవడానికి కారణం ఏంటి? కొద్దిగా గొప్ప మాది రామచంద్ర మిషన్ అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. అందులో పెట్టిన ప్రిన్సిపుల్ అయితే అద్వైత వేదాంతం. ఏంటి? మెడిటేషన్ ఏంది? నాలోనే దైవత్వం ఉంది అనేటువంటి భావంతో మెడిటేషన్ మొదలు పెడతారు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. వాటిని మనం పట్టించుకోకుండా ఉంటాం. ఏ పని చేసినా భగవతత్వ భావంతో చేస్తామని కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అన్నారు. చివరికి నాకు ఈరోజు ఏ భావాలు వచ్చాయి, నేను ఎక్కడ డిస్టర్బెన్స్ అయ్యాను అని నేను గుర్తించుకొని ఈ భావాలు ఎక్కడొస్తాయి? శరీరానికి వస్తాయి. శరీరంలో ఎవరికి వస్తాయి? కూతురుగా డిస్టర్బ్ అయినానా, భార్యగా డిస్టర్బ్ అయినానా, తల్లిగా డిస్టర్బ్ అయినానా, అత్తగారిగా డిస్టర్బ్ అయినానా, లేదు ప్రొఫెషనల్గా డిస్టర్బ్ అయినానా, ప్రాక్టీసో చేస్తున్నాం దానిగా డిస్టర్బ్ అయినామా, లేదా పక్క వాళ్ళు ఎవరితోనో డిస్టర్బ్ అయినానా, లేదా బంధువులు వచ్చి వాళ్ళతో నేను ఏమైనా పోల్చుకోవటం జరిగిందా అని సాయంత్రం కూర్చొని ఇవన్నీ నేను కాదు, జస్ట్ ఇవన్నీ పాత్రలే, నా దగ్గర ఉన్నటువంటి దివ్య చైతన్యం, ఈ చెత్తా చెదారం శరీరానికి సంబంధించినవన్నీ వండర్ఫుల్గా వెళ్ళిపోయినాయి, బయట నాతో ఏమీ లేదు, నేను దివ్య చైతన్యం అనేటువంటి భావంగా
మనం అర్థం చేసుకునేదాన్ని ప్రాక్టీస్ అన్నారు. రాత్రిపూట పడుకోబోయేటప్పుడు అంతా బాగుంది అనేటువంటి భావంతో అందరూ భగవతత్వానికి వస్తున్నారు అనేటువంటి విషయంగా అనుకుంటూ నిద్రపోతాం. తర్వాత ఇక్కడ ఇంకొక వండర్ఫుల్ ప్రిన్సిపల్ ఏంటంటే, యోగ వాసిష్టంలో ఉపనిషత్తుల్లో చెప్పిందే ఇక్కడ సిద్ధాంతం కూడా. ఎక్కడ కూడా మీరు ఏ ఆధ్యాత్మిక కేంద్రానికన్నా వెళ్ళండి, ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఎవ్వరూ దాటల. ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనకు 22 చాప్టర్స్లో అమ్మ అంటే నిరాకారమైనటువంటి శక్తి యొక్క శక్తి, ఆ తర్వాత దానికి ఏంటి అసలు జ్ఞానం అంటే ఏంటి, మూడోది చర్య అన్నాడు. ఇక్కడ కూడా 2 పాత్రలు సృష్టించారు. ఎవరు, దత్తాత్రేయుడు, తర్వాత పరశురాముడు. ఇక్కడ పరశురాముడు వండర్ఫుల్ పర్సన్, అంటే ఆయనకు తెలియంది ఏమీ లేదు. అలాంటి పరశురాముడికి కూడా విషయం అర్థం కావడం లేదు అని దత్తాత్రేయుడు చెప్తున్నాడు. మళ్ళీ ఈ పుస్తకంలోనే మళ్ళీ కొన్ని కథలు సృష్టించారు. అంటే మనకి తేలికగా అర్థం చేసుకోవటానికి మనం ఎప్పుడు కూడా ప్రిన్సిపుల్ని అర్థం చేసుకోవాలి తప్ప కథలోకి వెళ్ళకూడదు. కథలోకి వెళితే వేస్ట్. అంటే అసలు విషయం ఏంది అనేటువంటి గ్రహించామంటే కథల్లోకి మనం వెళ్ళాం. మనం బుర్రకి ఎప్పుడు కథలు కావాలి, కల్పనలు కావాలి, గాసిప్స్ కావాలి, వివరణలు కావాలి, విచారణ కావాలి. అక్కడ జరిగేది పిసరంతే, దాన్ని ఇంత చేయాలి. ఇప్పుడు ఇక్కడ అందుకని మన బుద్ధ లాంటిది కాబట్టి ఇలా కథల రూపంలో పాపం చెప్పటం జరిగింది. ఏం చెప్పాడు, హేమలేఖ అండ్ ఆయనెవరు, హేమచూడు భార్యాభర్తలు. హేమలేఖ అనే ఆవిడ ఆయనకి గురువుగా అయింది. ఆమె జ్ఞాని చెప్పింది, నాదా నీ మనసులో ఉన్న ఆలోచన బట్టి నువ్వు బయట చూస్తున్నావు, చూసి దాంతోనే తాధ్యాత్మ్యం చెందుతున్నావు. అంతా ఉన్నది నీలోనేను, అది నువ్వు గ్రహించావంటే నువ్వు కళ్ళు మూసినా ఒకటే, కళ్ళు తెరిచినా ఒకటే, అంతా భగవతత్వం అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది. అంతకంటే ఏం లేదు ఆమె చెప్తుంది. తర్వాత మళ్ళీ ఇంకేంటి, అది 12వ చాప్టర్ వరకు చెప్పిన తర్వాత మళ్ళీ అసలు మన భావానికి ఎంత పవర్ ఉంది, ఆ నెగటివ్నెస్ వల్ల మనం ఉన్న మంచి భావాలు ఎందుకు పోగొట్టుకుంటున్నాం, నెగటివ్లో నుంచి బయటపడాలి అంటే ఉన్నదంతా ఒకటేనని ఎలా చూడాలి అని చెప్పి ఇప్పుడు మనం 15వ టాపిక్లో ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ వచ్చేసేసి దీన్ని జ్ఞాన ఖండసారంలో ఓన్లీ ఇవన్నీ తెలియడము, మాట్లాడడం, లేదంటే ఒక అరగంట కళ్ళు మూసుకోవటము, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. దీన్ని నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు వండర్ఫుల్గా ఉంటావు అని ఇక్కడ కొన్ని పాత్రలు ఈ టాపిక్లో ఏం సృష్టించాడు. సరే, పరశురాముడు దత్తాత్రేయ ఏంటయ్యా నీకేం అర్థమైంది అని అడిగితే, నా గురుదేవా నాకు అర్థమైంది, ఉన్నదంతా ఒకటేను, అద్దం లాంటి భగవతత్వంలో కనపడుతున్నదంతా రిఫ్లెక్ట్ అయింది, దాన్ని మనం కంటితో చూడలేము, కనుక్కోలేము, కానీ అది ఉన్నది. మరి ఇన్నే ఉన్నాయి, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి, మోక్షం ఒకటే అన్నప్పుడు, జ్ఞానం ఒకటే అన్నప్పుడు ఇన్ని రకరకాల మనుషులు ఎందుకు, ఇన్ని రకరకాల విధానాలు ఎందుకు అని అడిగినప్పుడు, సరేనాయన ఇంకా నీకు వివరం అర్థమవుతాను, నీకు విషయం అర్థమైంది, కానీ అవతల ఉన్నది అంటున్నావు, కానీ నాలో కూడా అదే ఉన్నది అనేటువంటి మాట నీటిలో రావడం లేదు. సర్వత్రా ఉన్నటువంటి భగవతత్వ జ్ఞానం నీలో కూడా ఉన్నది, నాలో ఉన్నది, ఆ ఉన్నది ఒకటే నాయన, అంతా ఉన్నది ఒకటేననేటువంటి అనుభవానికి నీకు రావడం లేదు. ఇంకో స్టోరీ చెప్తాను విను అని ఒక కథ మొదలు పెడతాడు. ఏంటి, అష్టావక్రుడు, ఐ వండర్ఫుల్ పర్సన్, జనకుడు. ఇంకా మనకేంటి, మన సంసార జీవనంలో ఉంటూ రాజులుగా పరిపాలిస్తూ జ్ఞానస్థితికి వెళ్ళిన వాడిని జనకుడుగా చెప్తారు. ఆ జనకుడు ఏదో సభ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఋషి ఇంకొక సముద్రంలో ఉన్నటువంటి వరుణుడు ఏదో తపస్సు చేయాలంటే ఆయనకి బ్రాహ్మణులు దొరకకపోతే ఇక్కడికి వచ్చేసేసి, నేను ఒక డిస్కషన్ పెట్టుకుందాము, మీరు గెలిస్తే నీళ్ళల్లో మిమ్మల్ని ముంచుతాను, నన్ను గెలిస్తే ముంచండి అని వాళ్ళని ఓడించి వీళ్ళందరినీ అక్కడ తన తపస్సుకి తీసుకెళ్తాడు. ఈ లోపల అష్టావక్రుడు వాళ్ళ ఫాదర్ కౌహిలుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన వస్తాడు. ఏంది జరిగింది అంటే విషయం అర్థమయ్యి ఈ వరుణుడిని ఓడించి ఆ బ్రాహ్మణోత్తములందరూ బయటకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని చూసి మీకేం తెలియదు కదా, వెళ్ళిపోయినారు కదా అని ఒక నవ్వుతాడంటారు. అఫ్కోర్స్ ఇదంతా కూడా గర్వపడవాకండి, మీకు తెలిసింది పిసరంతా, మీకేమీ తెలియలేదు. తెలుసుకోవాల్సిన దానికంటే కూడా మీరు అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ భౌతికాన్ని వదిలి లోపల అంతర్ముఖంగా వెళితే తప్ప నువ్వేం కనుక్కోలేవు అనేటువంటి విషయంగా ఇక్కడ చెప్పటం జరిగింది. సాక్షాత్తు నిరాకారమైనటువంటి అమ్మవారు యోగినిలాగా లోపలికి వచ్చినప్పుడు అష్టావక్రుని నడుతుంది. ఏమయ్యా అష్టావక్ర ఏంది, ఒక నవ్వా వీళ్ళందరినీ చూసి విషయం చెప్పు అంటే, ఏముందమ్మా విషయం చెప్పడానికి, బోలెడు పుస్తకాలు చదివాను, అందులో నాకు అర్థమైంది ఏంటంటే ఉన్నది ఒకటేను, సర్వత్రా ఉన్నది, దాన్ని మనమేం కనుక్కోలేము, కానీ అది కనుక్కుంటే చాలా నిశ్చలత్వం వస్తుంది అంటాడు. కనుక్కోలేము నువ్వేట చెబుతావయ్యా, నువ్వు కనుక్కుంటే అందరూ కనుక్కుంటారు, నువ్వు కనుక్కోలేవన్నప్పుడు అందరూ కనుక్కోలేవు. 2 వెర్షన్స్గా ఉన్నాయి నీది. ఒకటేమో కనుక్కోలేవంటున్నావు, ఒకటేమో కనుక్కున్నాను కాబట్టి నాకు కనుక్కుంటే స్థితి ఉంటే నిశ్చలత్వం వస్తున్నావు. కరెక్ట్ కాదు, నీకు ఇంకా అనుభవంలోకి రాలేదు. ఇక్కడ అనుభవంలోకి వచ్చింది నాకు జనకుడికి మాత్రమేను. విషయం చెప్తాను, అర్థం చేసుకొని చెప్తాను అన్నప్పుడు ఆయన, అమ్మ నాకు నిజంగా అర్థం కాలేదు తల్లి, నీకేదో నాకు తోచింది నేను చెప్పాను కానీ అని చెప్తాడు. సరే నాయన, నువ్వు ప్రిన్సిపల్ అర్థం చేసుకున్నావు, నువ్వు అనుభవానికి ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను అని నిన్నంతవరకు
అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఇప్పుడు ఆమె ఏముంటోంది, ఇది తెలుసుకోకని చాలామంది ఇల్యూజన్ ఇదంతా ఎదురుగా ఉన్నదంతా భగవతత్వం అని తెలుసుకోలేక మాయలో దుఃఖపడుతున్నారు నాయన. అందుకని డిస్కషన్స్ వల్ల, చదివినందువల్ల, ఆర్గ్యూ చేసినందువల్ల ఏమి సాధించలేవు. నీలో ఉన్నటువంటి నీ జ్ఞానం అనేది నిశ్శబ్దంగా ఉంది. దాన్ని నువ్వు గ్రహించాలి అంటే నువ్వు భౌతికంగా ఉన్నటువంటి విషయాలన్నీ పట్టించుకోకుండా నీకు అంతర్గతమైనప్పుడు వావ్ అనేటువంటి ఫీలింగ్ నీకు వస్తుంది నాయన అని ఆమె చెప్తుంది. వావని ఆమెలేదులే నేనన్నా. ఇప్పుడు ఇక్కడ ఏమంటోంది, ఎంత విన్నా బుద్ధితో ఎంత విన్నా అర్థం కాదు అని అంటూ ఇంకేం చెప్తుంది ఆమె, ఒకేసారి గొలుసు ఉంటుంది మెడలో, అంతా సర్వత్రా వెతుక్కొని వస్తాము, నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాడు. ముఖ్యంగా నాకు సంబంధించి నేను కళ్ళజోడు పెడతాను, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాను, వెతుకుతా చివరికి నేను ఎక్కడ పెట్టాను అనేది కూర్చున్న చోట అనేది సడన్గా గుర్తొస్తుంది. లేదంటే ఒక్కోసారి ఇన్ని కళ్ళకే పెట్టుకొని ఉంటాం. అంటే అర్థమైంది, మన దగ్గరే ఉంది కానీ మనం మర్చిపోయినాము. మన దగ్గర ఉన్నటువంటి వస్తువు నా దగ్గరే ఉందనేటువంటి నువ్వు గ్రహించాలి అని నిన్న మనకు చెప్పింది. అంటే ప్రశాంత నా స్వరూపముగా విచారపు అది నువ్వు నా దగ్గరే ఉంది కదా అనేటువంటి విషయాన్ని నువ్వు విచారించేంత వరకు నీకు అర్థం కాదు నాయన. అందుకే మన ఈ త్రిపుర రహస్యంలో 2 ప్రిన్సిపల్స్. మొదటిది వచ్చి సత్సంగంలో ఉంటాం. ఎందుకంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆ మాటలు నడుస్తాయి, ఆ భావాలు నడుస్తాయి. లేదు అంటే మనం ఎవరి దగ్గరికి ఉంటే వాళ్ళ భాష వస్తుంది. అందుకని నువ్వు ఏది కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని పర్సనాలిటీ డెవలప్మెంట్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. నువ్వు ఏది కావాలనుకుంటే వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చదువు, వాళ్ళు ఎలా మిస్టేక్స్ చేశారు, అందులో నుంచి ఎలా బయటపడ్డారు అనే విషయం తెలుస్తుందని మనకి ఇప్పుడు చెప్తున్నారు కదా. వీటన్నిటికీ ప్రిన్సిపల్స్ మన ఉపనిషత్తుల ఋషువులే. ఇప్పుడు మీరు ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అన్నా తీసుకోండి, భగవద్గీతకి కనెక్ట్ అవ్వకుండా ఉండదు. భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారమే. బ్రహ్మసూత్రాలు భగవద్గీతని భారతాన్ని అంతా కలిపి మా మహానుభావుడు వ్యాసుడు రాశాడు. వ్యాసుడు అంటే వ్యాసుడి పేరు ఉండొచ్చు, ఎంతమంది ఎన్ని గ్రంథాలు రాసిన వ్యాసుడు. నెక్స్ట్ వచ్చి శంకరాచార్య పేర్లు పెడతారు. వాళ్ళవి 2 పీఠాలు. అంటే కాకపోతే సిద్ధాంతం వాళ్ళదే, ఎవరు తప్పలేదన్నమాట. ఇప్పుడు ఏముంటుంది, నీ దగ్గరే ఉన్నది నువ్వు గ్రహించాలంటే నువ్వు ఎలా గ్రహిస్తావు నాయన, నువ్వు విచారణ చేసుకో, నీ దగ్గరే ఉంది, బయట తకవాకు, బయట ఏమీ లేదు అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 2 పారాగ్రాఫ్లు చదివి క్లోజ్ చేద్దాం. రేపు టాపిక్ చూసుకోవచ్చు. దీపం తన చుట్టూ ఉన్న పదార్థాలను ప్రకాశం చేయను. ఇప్పుడు లైట్ వేసాను, లైట్లో ఇక్కడ నా చెట్లు కనపడుతున్నాయి, ఈ రూమ్లో అన్నీ కనపడుతున్నాయి. కానీ ఒక దీపం మరొక దీపాన్ని ప్రకాశింప చేయటలేదు. అంతే కదా. ఇప్పుడు నేనేం చేశాను, రికార్డ్ చేద్దామని 3 దీపాలు వేసాను. ఒక దీపం వేసినా కనపడేది. కానీ 2 దీపాలు ఉన్నాయంటే దానివల్ల ఒక దీపానికి ఒక దీపానికి ఏమన్నా వెలుగు వచ్చిందా? లేదు. అంటే వెలుగే. అంటే ఒక దీపం వల్ల ఇంకో దీపం వెలగడల్లా. సూర్యుడు ఉదయించినప్పుడు సకల పదార్థాలు ప్రకాశించడం. సూర్యుడు వచ్చిన తర్వాత మొత్తం మనకన్నీ సర్వత్రా కనిపిస్తున్నది. సూర్యుని వెలుగు దీపాలపై కూడా ప్రసరించడం. అంతే కదా. ఇప్పుడు సూర్యుడు బయట ఉన్నాడు, ఈ కిటికీ తీశారంటే కనపడతాడు. ఇప్పుడు సూర్యుని వెలుగు దీపాలపై కూడా ప్రసరింపవచ్చు. అంతే కదా. బయట వెలుగుంది, లోపల వెలుగుంది. తక్కిన పదార్థాల వల్లే అవి సూర్యుని కాంతి వలన ప్రకాశాన్ని పొందవు. అంటే ఏంటి, అవి సూర్యుని కాంతి వలన అంటే ఏంటి, ఒక సూర్యుడి యొక్క కాంతి వల్లనే ఈ ప్రకాశం ఉండదు మొత్తం. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏం లేదప్ప, భగవతత్వ జ్ఞానం వల్లనే నిజం చెప్పాలంటే సూర్యుడు, చంద్రుడు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, చెట్లు, మనము, జీవులు అందరూ ప్రకాశిస్తున్నారు. ప్రకాశం అంటే వెలుగంటే జ్ఞానం అంటే చైతన్యం. అంతకంటే పెద్ద పదాలు ఏం లేదు. మళ్ళీ ఇంకా డైల్యూట్ చేస్తే మనస్సు, ఇంకా డైల్యూట్ చేస్తే ఆలోచనలు, ఇంకా డైల్యూట్ చేస్తే కోరికలు, ఇంకా డైల్యూట్ చేస్తే వస్తువులు, మనుషులు. ఇంతకంటే ఏం లేదు. అందుకని ఈ మహానుభావులు అసెండింగ్ డిసెండింగ్ అన్నారు. ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి ఇన్ని పదార్థాలతో ఉన్నటువంటి మనం ఇక్కడికి వచ్చేసాము. ఈ పదార్థాలని ప్రకృతి వస్తున్నాయి, వెళుతున్నాయి, మారుతున్నాయి. దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నువ్వు టెన్షన్ పెట్టవాకు. లోపల నీ దగ్గర జ్ఞానం అని ఉందనేటువంటి విషయాన్ని గ్రహించావంటే ఇదంతా నడుస్తుంది, పోతుంది, దీంట్లో నేను చేస్తున్నది ఏం లేదు, జరిగిపోతుంది అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో రిలాక్సింగ్గా ఉంటావో, ఎఫర్ట్లెస్గా అన్ని పనులు జరిగిపోతాయి. అంతకంటే మన ఋషులు ఏం చెప్పలేదబ్బా. మనసుకు నువ్వు స్ట్రెస్ పెట్టకుండా ఎఫర్ట్లెస్గా కనుక జరిగిపోతున్నాయంటే వండర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది, వండర్ఫుల్ హెల్త్ కూడా ఉంటుంది. ఎందుకు అనవసరపు ఆలోచనలు లేవు. ఎక్కడ భయం, ఎక్కడ టెన్షను, ఎక్కడ కోరికలు, ఎక్కడ ఘర్షణ ఉంటుందో అక్కడ ఆరోగ్యం విషయం కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకే ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కదా, మెడిటేషన్ చేయండి ఆరోగ్యం వస్తుంది అని. ఊరికి మెడిటేషన్ చేయలేరు. ఆ సబ్జెక్టుని నమ్మాలి. నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని నమ్మినప్పుడు దానికి పెద్ద ఎఫర్ట్ ఉండదు. మెడిటేషన్ కూడా క్యాజువల్గా చేసుకొని పోవచ్చు. మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఎఫర్ట్ పెడుతున్న మెడిటేషన్ కంటే మళ్ళీ ఉన్న బర్డెన్ కాక అనవసరపు బర్డెను. అందుకని విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకోవాలనేటువంటి వ్యవహారం రావాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ కోరికలు గీరికలు ఈ మాయ ఇదంతా కొద్ది గొప్ప తొలగడం మొదలుపెట్టాలి అని చెప్తున్నారు. అంతకంటే ఇంకేం లే. ఇక్కడ ఏం చెప్తున్నాడు, తక్కిన పదార్థాల వల్ల అవి సూర్యుని కాంతి వలన కూడా ప్రకాశాన్ని పొందవు. అంత మాత్రం చేత ఆ దీపాలు లేవు అని ప్రకాశం లేదు అని చెప్పక తగున. అంతే, సూర్యుడు కూడా భగవతత్వం మీద వస్తున్నాడు కాబట్టి ఈ సూర్యుడు లేడు చంద్రుడు లేడని ఎలా అంటాం, కనపడుతున్నాడు కదా సూర్యుడు. తగున సూర్యుని కాంతిలో కూడా దీపాల యందు వాటికి సహజం స్వతంత్రమైన వెలుగు ఎలా ఉందో అలాగే చైతన్యం యొక్క ప్రకాశం కూడా ప్రతి పదార్థంలో ఉండనే ఉంది. అది ఎక్కడ లేదో చెప్పుము అంటే ఏంటి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, దీపాలు ఉన్నాయి, దీపాల వెలుగు దీపాలకు కనపడుతుంది, సూర్యుడు వెలుగు సూర్యుడికి కనపడుతుంది. కానీ ఈ రెండు దీపాల్లో ఉన్నటువంటి వెలుగు ఎక్కడిది, సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వ చైతన్యానిది. అది ఇక్కడుంది అక్కడుందని ఎలా చెప్పగలవు, సర్వత్రా ఉన్నది, నీలో కూడా ఉన్నది. అందుకని ఒక చోటలోనే ఇప్పుడు కొంతమంది అంటారు విగ్రహారాధన వద్దంటారు. ఒక విగ్రహం కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడని ఆలోచన చేస్తే అది కూడా మంచిదే. అంటే ఇక్కడ చెడ్డదంటూ ఏమీ లేదు. అల్టిమేట్ ఏంది, మన మనస్సును మన మనసు మన బుద్ధిని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతూ మనసుకి ఏం వాల్యూ లేదు, ఏదో దీనికి సంకల్పాలు వికల్పాలు వస్తే దీనికి పెద్దంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండు కోరికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, భౌతిక కోరికలకి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సెన్స్ ఆర్గన్స్ 5 చూస్తుంటాయి వింటుంటాయి అంతే తప్ప మళ్ళీ మనసుని తీసుకొచ్చావంటే మాట్లాడుతుంటే అందుకని మాటల్ని కంట్రోల్ పెట్టుకో, అది ఒకటి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, నీ ఎదురుగా ఉండేది వస్తువులు మనుషులు, వాడికి పెద్దను విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, వస్తుంటాయి పోతుంటాయి. ఇదే కాన్సెప్ట్ చెప్పారు. కానీ ఆ నిరాకారమైనటువంటి భగవతత్వ జ్ఞానం మాత్రం సర్వత్రా ఉన్నది. మరి ఎలా నేను గ్రహించాలి అంటే దానికి ఏం చెప్తున్నాను, నీలో ఉన్నది నువ్వు గ్రహించాలంటే ఎట్లా చేయాలి, విచారణ చేయమ్మా. విచారణ చేయాలంటే నీ అనుభవాల్లో నువ్వు నేర్చుకో. నీ అనుభవాల్లో నువ్వు నేర్చుకోకపోతే నువ్వు ఎప్పటికీ గ్రో అవ్వలేవు. ఎందుకు, వాళ్ళు చిన్నపిల్లలు చెప్పారా పెద్దవాళ్ళు చెప్పారా అనేటువంటి విషయం కాదు. నాకు ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అని గ్రహిస్తే అందులో నుంచి బయటపడతాం. నిన్నేదో మా అమ్మాయి పాప అంటే ఉందిలేండి, దానికి 35-40 ఇయర్స్ ఉంటాయి. అది 4 డైలాగ్స్ చెప్పింది, వండర్ఫుల్. ఎంత ఫస్ట్ పెద్దమ్మ ఫస్ట్ వినడం నేర్చుకో, నంబర్ 1. నంబర్ 2, నేను ఏం చెప్పాను అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెప్పు, నంబర్ 2. మూడోది ఏంటి, విన్నావా, ఫస్ట్ విను, అర్థం చేసుకో. ఆ తర్వాత మాట్లాడేటప్పుడు ఈ పని నేను చేయగలనా లేదని మాట్లాడావు 100% ప్రాణం పోయినా చెయ్యి, అప్పుడు గౌరవం పెరుగుతుంది, లేకపోతే పెరగదు అనేది. నిజంగా ఇది నాకు 25 ఇయర్స్ బ్యాక్, 25 కాదు, ఒక 15 ఇయర్స్ బ్యాక్ కూడా మా సన్ కూడా చెప్పేది, అమ్మ మాట అనేది ఒక బాణం లాంటిది, ఆ బాణం బయటకు వదిలామంటే మళ్ళీ అది వెనక్కి రాదు, ఆలోచించి మాట్లాడు. చిన్న పిల్లలు అంటే ఏంటి, మన పక్కన ఉన్నటువంటి మన పెద్దవాళ్ళు, మన పిల్లలు, మన భర్త, మన చుట్టాలు అందరూ ఉన్నది ఎందుకు, మనకి నేర్పటానికి పాఠాలు ఉన్నారు. అంటే నేను కరెక్టే మాట్లాడాను కదా, నాకు అన్నీ తెలుసు కదా, నేను పండితురాలిని కదా అంటే తప్పు. ఎందుకు వాళ్ళు చెప్పారు, నిజమే కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు వినం మనం, మనకి ఈగో, నాకే అన్నీ తెలుసు కదా, ఈ డిప్పకాయ మొన్న నాకు పుట్టింది, వచ్చి ఇప్పుడు నాకు చెప్పబోయేదా అనేటువంటి ఒక అహంకారం వస్తుంది. తప్పు, ఎప్పటికీ మనకి మార్పు రాదు, మనం నేర్చుకోము. ఎంత వండర్ఫుల్ డైలాగ్స్, ఫస్ట్ విను. అట్లాగే ఈ భగవతత్వానికి సంబంధించింది కూడా ఫస్ట్ వినాలి. మనం విన్న తర్వాత ఏమవుతుంది, మాకు తెలియదు ఏముంది, లేకపోతే బోడి ఇంతకంటే తెలుసా మాకు తెలుసు అంటారు. అది కాదు, విను. నీకు నచ్చలేదు తీసేయి, తప్పు లేదు. అందులో ఏదైనా 1 డైలాగ్స్ మనకి జరిగాయి వేసుకో. ఎందుకు, ఈ చెప్పేది ఎవరు అవతల వాళ్ళు, అది మన మనస్సు, మన భగవతత్వం మనకు అర్థం కావడానికి మనకు ఒక మనిషి రూపంలో చెప్తుంది. అంటే అర్థమైంది, నా దగ్గర ఉన్నది అదే శక్తి, నాకు చెప్పినటువంటి నా కూతురులో ఉన్నది అదే శక్తి. ఈ రెండు ఒకటి, ఇంకా రెండు సపరేట్ లేదు. కాకపోతే భగవతత్వానికి నేర్పిస్తుంది. భగవతత్వం అంటే ఇన్నెక్కడ ఉన్నాయి, ఒకటే జ్ఞానం. అందుకని ఆ జ్ఞాన స్థితిలో ఉండాలి అంటే ఒకటే ఏంటి, భౌతికంగా మనకు శరీరం వచ్చింది, ఇది పదార్థం క్షణక్షణం మారుతుంది. కానీ ఒరిజినల్గా ఉన్నటువంటి జ్ఞానస్థితిలో ఉండాలంటే భౌతికాన్ని ఎలా డీల్ చేయాలో కూడా నేర్చుకోవాలి. అదే మన ఉపనిషత్తుల ఋషులు చెప్పారు. నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటే అక్కడ ఏమి ఎదుగుదల ఉండదు, మనుషులు ఉండరు, వస్తువులు ఉండరు. ఎట్లా ఎదుగుతాము, ఇక్కడే ఉండాలి, అన్నిట్లో ఉండాలి, అన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, సంతోషంగా ఉండాలి. బ్రహ్మానందం అంటే అర్థం ఏంటి, నువ్వు వచ్చింది కేవలం ఆనందం కోసమే. నామరూప క్రియలు ఆనందమే, టైము స్పేసు ఆబ్జెక్టు ప్రకృతి, ఇది కానంతా ఉన్నది ఒకటే ఒక జ్ఞానం, ఆనందం, బ్రహ్మానందం అంటే నిర్వికల్ప స్థితి. ఎలాంటి సంకల్పాలు పెట్టకుండా నీ ముందు ఏదొస్తే అది వినడం, చక్కగా అర్థం చేసుకోవటం, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవటం, అనుభవంలోకి తెచ్చుకోవటం. ఓహో ఇంతే కదా అని
ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో మళ్ళీ ఇంకొకసారి అట్లాంటి దెబ్బలు మనకి తగలవు. ఎందుకు చెప్పిందిగా, అది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అవతల మాట్లాడుతుంటారు, వింటూ ఉంటాము. నిజంగా విన్న తర్వాత అర్థమైంది, ఓకే, ఏదైనా మనం చేయదలుచుకుంటాం, పోనీలే నేను చేస్తానంటాం, చేస్తామన్న తర్వాత చేయగలమా లేదని ఆలోచించుకుంటాం. ఎంత చక్కగా చెప్పింది. చిన్నపిల్ల అంటే దాని వయసుకు దానికి వచ్చినటువంటి అనుభవాలు. అంటే అర్థం ఏంటి, ప్రతి అనుభవంలో మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అల్టిమేట్ ఏంది, ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మవారు చెప్తున్నా ఏంది, ఆవయా నీ దగ్గరే ఉంది గాజో గొలుసో కళ్ళజోడో, అది నువ్వు కనుక్కో, విచారణ చేసి కనుక్కో, సత్సంగెళ్ళు, చక్కగా గురువులు చెప్పింది వినుకో, పుస్తకాలు చదువుకో, ఉపనిషత్తు ఎలాంటివి ఏదైనా చక్కగా విను, ఆచరణకి తెచ్చుకో, మనసు ప్రశాంతంగా పెట్టుకో. అన్నీ నీ ద్వారా భగవతత్వ పనులు జరుగుతున్నాయి. ఏది ఆశించవాకు, ఏది జరిగినా భగవతత్వమే తప్ప నాకు లాభం లేదు, నష్టం లేదనేటువంటి స్థితిలో నువ్వు ఉండావంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వండర్ఫుల్ అని చెప్పడం జరిగిందబ్బా. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. వేరే పని. నమస్తే.